మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సాగుతుందని నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో 46వ డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్ ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమామహేష్ మాట్లాడుతూ చంద్రబాబు కుట్ర చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడని అన్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని పలు దుకాణాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి సందర్శించి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యాచరణను తెలియజేసి ప్రజల నుంచి సంతకాలు స్వీకరించారు. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి సుమారుగా 60,000 మందితో సంతకాలు చేయించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఈ రోజున మనం కనుక చూస్తే సుమారుగా 1,00,000 మందికి పైగా దీంట్లో భాగస్వామ్యం అయ్యేదానికి ఈరోజు మనకు కనపడతా ఉంది. ఇందులో భాగంగా ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ఒక ఉద్యమం లాగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు దీంట్లో అందరూ కూడా కష్టపడి తిరగడం కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు 46వ డివిజన్కి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శి అలానే సీనియర్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 46వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించి మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసిన తర్వాత వచ్చేటువంటి నష్టాలన్నింటినీ కూడా ప్రజలకి వివరించి వారందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలన్నదే మా లక్ష్యం. మరి అందులో భాగంగా ఈరోజు 46వ డివిజన్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీబొమ్మ సెంటర్లో పాల్గొని అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇందులో సంతకాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. అనుకునింది మొదటగా 60,000 అనుకుని తర్వాత 1,00,000కి దాన్ని సవరించుకోవడం కూడా జరిగింది. ఈ రోజుకైతే సుమారుగా 40,000కి పైగా మన సంతకాలు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఈ నెల 20వ తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతుంది. ఆ రోజుకి నా అభిప్రాయం అయితే 1,00,000కు దాటుతుంది నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అని మాత్రం ఈ రోజుకున్నటువంటి పరిస్థితి ద్వారా అర్థమవుతా ఉంది. ఈరోజు మన పేద ప్రజలు ఎవరైనా కానీ పేద బిడ్డలు మెడికల్ విద్య చదవాలి అంటే వాళ్ళకి విద్యని అందకుండా చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా కుట్ర పని ఈరోజు ప్రైవేట్ అన్ని కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి 11 కాలేజీలే ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 కాలేజీలు మనకి తీసుకురావడం జరిగింది. నిజంగా ఒక మెడికల్ కాలేజీ తీసుకురావాలంటే అది చిన్న పని కాదు. చంద్రబాబు నాయుడు గతంలో ఒక్క కాలేజీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. అలాంటిది కాలేజీలన్నీ కూడా 5 కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. అలాగే 5 కాలేజీలు అయితే ప్రారంభం దిశలో ఉన్నాయి. ఇంకొక 5 కాలేజీలు కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వచ్చేట పూర్తిగా 17 కాలేజీలు కూడా మనం పేద ప్రజలకి మెడికల్ విద్యలు అందించే దాంట్లో ముందుండేవాళ్ళం. కాకుండా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్న దానికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. అలాగే ఈరోజు మనం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలకి పిలిపిస్తే ఈరోజు కోటి సంతకాలు కాదు, కనీసం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు 2 కోట్ల సంతకాలుగా అయ్యే పరిస్థితి ఉంది. జనహృదయ నేతకు జయంతి నివాళులు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, పెద్దలను ఎంతగానో గౌరవించి, ప్రజా సమస్యలను పరిష్కరించి, మంచితనం మూర్తిభవించి, అందరి మన్ననలను పొంది, అందరి వాడైన మనసున్న మహారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు అభిమానులు. జయంతి కార్యక్రమాలు నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది. Hi Nilor, please subscribe to N3 TV.